నమస్తే, నేను మీ అవినాష్ జనగామ. వెల్కమ్ టు కాలోజీ టీవీ. పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ ప్రస్తుత ఎమ్మెల్యే అద్భుతమైనటువంటి రికార్డులోకి ఎక్కిండు. ఎలక్షన్ల టైంలో మా నాన్నని ఒక్కసారి అసెంబ్లీకి పంపించండి అని వాళ్ళ కూతురు, ఆయన భార్య, ఆయన నన్ను గెలిపించుకొని అసెంబ్లీకి పంపిస్తారో లేదా నా శివయాత్రకు వస్తారో అని చెప్పినటువంటి పాడి కౌశిక్ రెడ్డి అద్భుతమైనటువంటి రికార్డు సృష్టించుడు. నిన్న జెడ్పీ కౌన్సిల్ మీటింగ్ ఏదైతే జరుగుతూ ఉండిందో ఆ జెడ్పీ మీటింగ్లో ఆయన చేసినటువంటి రౌడీయిజంకి, ఆయన మాట్లాడినటువంటి మాటలకి, ఆయన ప్రవర్తించినటువంటి ఒక దిక్కుమాలిన దౌర్భాగ్య తీరుకి ఆయన మీద జెడ్పీ సిఇఓ పోలీస్ స్టేషన్లో, 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ఈ పాడి కౌశిక్ రెడ్డి పైన బిఎన్ఎస్ యాక్ట్ ఏదైతే ఐపీసీ తీసేసి బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అనేటువంటి యాక్ట్ తీసుకొచ్చారో ఆ భారతీయ న్యాయ సంహిత అనేటువంటి యాక్ట్ ప్రకారంగా భారతదేశంలో ఒక ఎమ్మెల్యే మీద కేసు పెట్టించుకున్నటువంటి మొట్టమొదటి ఒక ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించింది ఇవాళ. భారతదేశంలో బిఎన్ఎస్ యాక్ట్ కింద ఫస్ట్ ఎమ్మెల్యే పైన కేసు ఎవరి మీదైనా నమోదయ్యిందా అంటే అది పాడి కౌశిక్ రెడ్డి మీదనే అని చెప్పుకోవచ్చు. సెక్షన్ 221 అండ్ 126 ఆఫ్ 2 ప్రకారంగా ఆయన మీద కేసు పెట్టడం జరిగింది. నిన్న ఎంత రౌడీజం అండి, అది ఎంత దాష్టికం అండి. కలెక్టరు ఆమె పమేలా సత్పతి బయటికి పోయేటప్పుడు ఆమెను ఆపి ఘెరావ్ చేసుకుంటా మాకు న్యాయం చేయి అది ఇది అని చెప్పేసి న్యాయం చేయమని అడగడంలో తప్పులేదు. కానీ ఆమె మీద మాట్లాడినటువంటి భాష ఎలా ఉండిందండి. అదే కాకుండా నేను ఒక వీడియో చూపిస్తా ఇప్పుడు. ఈ పాడి కౌశిక్ రెడ్డి ఇగోండి ఆయన మీద పెట్టినటువంటి కేసుల ప్రకారంగా బిఎన్ఎస్ యాక్ట్ 121 ఆఫ్ 6 పెట్టారు. యాక్చువల్గా 126 ఆఫ్ 2 పెట్టారు. ఇక్కడ 221, 186 పాత ఐపీఎస్ చట్టాల ప్రకారం 186, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 221 ప్రకారం ఇట్స్ నాన్ కాగ్నిజబుల్ అండ్ బెయిలబుల్ కేసు అనమాట. అంటే స్టేషన్ బెయిల్ ఇచ్చేసి హ్యాపీగా ఇంటికి తీసుకొని వెళ్ళిపోవచ్చు. అప్ టు 3 months ఇంప్రిజన్మెంట్ ఆర్ 2500 రూపీస్ ఫైన్ ఆర్ బోత్. అయితే రెండేయచ్చు జడ్జికి ఇంట్రెస్ట్ ఉంటే, లేదు అంటే కేవలం ఫైన్ కట్టించుకొని వదిలేయచ్చు. ఇది ఆయన మీద పెట్టినటువంటి సెక్షన్ల ప్రకారం ఆయనకి బెయిల్ వస్తుంది, స్టేషన్ బెయిలే, హ్యాపీగా 2500 ఫైన్ కట్టి బయటికి వెళ్ళిపోవచ్చు. అయితే అసలు అతను రౌడీయిజం, అతను మాట్లాడినటువంటి తీరు నేను మీకు చూపెట్టాలి. ఇక్కడ ఆయన మాట్లాడినటువంటి తీరు చూస్తే ఇగో చూడుర్రి, నువ్వెంత నీ బతికెంత అని చెప్పేసి బెదిరిస్తా ఉన్నాడు ఒక ఎమ్మెల్యే. ఇక చూడుర్రి. చెప్తున్నా ఏమనుకుంటున్నావు? మంచిగా ఉండదు సంగతి చెప్తా, సంగతి చెప్తాను. ఎక్కువ అమ్ముడు పెట్టండి, ఎక్కువ రోజులు ఉండవు బిడ్డ, సంగతి చెప్తా. కొండ ప్రభాకర్ అన్నాడు అరే నువ్వు నా ఇంటికి బరాబర్ పో, నా ఇంటికి బరాబర్ పో, నా ఇంటికి బరాబర్ నువ్వు. అదొక వీడియో కదా, ఇది ఇంకో వీడియో. సిగ్గు లేకుండా బీఆర్ఎస్ కలిసి అమ్ముడు పోయి నువ్వు మాట్లాడుతున్నావు. ఏమో నువ్వు ఎంత కథంత, నువ్వెంత నీ కథంత, నువ్వెంత నీ కథంత. ఇది ఎమ్మెల్యేగా నేను రివ్యూ మీటింగ్ పెట్టుకున్నా, నాకు ఇది చేయడం కరెక్టా అంటూ ఆయన కలెక్టర్తో మాట్లాడుతున్నటువంటి మాట. ఇగో కలెక్టర్ బయటికి పోతా అంటే ఆమె, కలెక్టర్ సత్పతి బయటికి పోతా ఉంటే ఆమెని ఇచ్చేసినటువంటి తీరు అసలు మెయిన్. ఇగో ఇది రీజన్. What right? You please suspend him immediately. What right? You please take action. You have to suspend him. Otherwise, it is not qualified. This is very unfair. I have already answered you. కలెక్టర్ బయటికి పోతుంటే అడ్డుకుంటారు చూడు. ఒక ఎమ్మెల్యే అయ్యుండి ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన, ప్రజలు ఓట్లు ఇస్తే గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే ఒక అఫీషియల్ ఐఏఎస్ ఆఫీసర్ పైన, ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడో ఆ ఐఏఎస్ ఆఫీసర్ గ్రూప్స్ రాసి చదువుకొని అత్యంత ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ పైన ఈ విధంగా ఘెరావ్ చేస్తాడా? సరే పోని చేసిండు, అన్యాయం జరుగుతున్నటువంటి చోట న్యాయం కోసం కొట్టడాలే తప్పులేదు. అయితే
నువ్వెంత నీ బతికెంత నువ్వు నా జుట్టుతో సమానం అని చెప్పి ఒక వ్యక్తికి చెప్తా ఉన్నాడంటే పాడి కౌశిక్ రెడ్డికి ఎంత బలుపు పెరిగిందా అనేటువంటిది అర్థం చేసుకోవచ్చు. అధికారంలో లేకపోతేనే పాడి కౌశిక్ రెడ్డి ఇట్లా దున్నపోతు లెక్క ప్రవర్తిస్తూ ఉన్నాడంటే ఒకవేళ అధికారంలో ఉండుంటే ఇవాళ ఎంత పని చేసి ఉండేటోళ్ళు వీళ్ళు. ఏం చేస్తారు? నువ్వా మాట్లాడేది? నువ్వెంత నీ బతికెంత అని మాట్లాడుతూ ఒక వ్యక్తిని ఇంత దారుణంగా మీడియా ముందు కెమెరాల ముందు భేషజాలు చూపిస్తూ ఉంటే నువ్వెంత నీ బతికెంత అని చెప్పేసి ఒక వ్యక్తిని ఇంతలా బెదిరిస్తూ ఉంటే బరి తెగించి వీళ్ళని ఏమనాలి? గిసోంటోళ్ళ మనకి ఎమ్మెల్యేలు. ఏదేమైనా పాడి కౌశిక్ రెడ్డి గారు కంగ్రాచులేషన్స్, నువ్వు ఒక రికార్డు సాధించినవు. ఇవాళ బిఎన్ఎస్ యాక్ట్ అనేది అమల్లోకి వచ్చిన తర్వాత కేసు పెట్టించుకున్నటువంటి మొట్టమొదటి ఎమ్మెల్యేగా నీ రికార్డును చూస్తే ఆనందపడాలో గర్వపడాలో నీ ముఖం మీద ఇంకేమని అనాలో అర్థం కూడా అయితలేదు. ఒక లేడీ కలెక్టర్ మీద నువ్వు అట్లా పోతావా ముందుకి? ఆమెకి ఏమైనా అయ్యుంటే తీసుకుపోయి నాన్ బెయిలబుల్ కాగ్నిజబుల్ అఫెన్స్ కింద తీసి నాన్ బెయిలబుల్ కేసేసి నేను లోపల పడేసేటోళ్ళు కనీసం 6 నెలలు బయటికి కూడా రాకుండా. గవర్నమెంట్ ఆఫీసర్ మీద చెయ్యేయాలన్న మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల పైన ఇగో నేను మళ్ళీసారి చూపిస్తాను మీకు ఈ సెక్షన్ల ప్రకారం. డ్యూటీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దౌర్జన్యం చేస్తే పాత ఐపీసీ సెక్షన్స్ ప్రకారం 186 ఐపీసీ అబ్స్ట్రక్టింగ్ పబ్లిక్ సర్వెంట్ ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్, తన యొక్క విధులు తను నిర్వర్తించుకుంటున్నప్పుడు తన విధులు నిర్వర్తించేటువంటి టైంలో తనకి ఆటంకం కలిగిస్తున్నారని చెప్పేసి కేసు పెడితే ఐపీసీ చట్టం ప్రకారం దాన్నే మార్చి ఇప్పుడు బిఎన్ఎస్ చేసిరు. బిఎన్ఎస్ ప్రకారం ఇట్ ఈస్ ఆఫ్ 221 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం నాన్ కాగ్నిజబుల్ అండ్ బెయిలబుల్ కేసు. అసలు దీన్ని యాక్చువల్గా ప్రభుత్వ అధికారిని అట్లా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇట్ షుడ్ బి ఏ కాగ్నిజబుల్ అఫెన్స్ అండ్ ఇట్ మస్ట్ బి మినిమం 3 months ఆఫ్ ఇంప్రిజన్మెంట్ అండ్ మినిమం 50,000 to 1 lakh rupees ఆఫ్ ఫైన్ అనేది వేయాలి. మినిమం టు మినిమం. ఒక బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో ఉండి ఇలా నిన్ను ప్రజలు ఎన్నుకున్న తర్వాత నువ్వు ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి కౌశిక్ రెడ్డి? ఒక బర్రె లెక్క అచ్చొచ్చిన ఆంబోతి లెక్క ఇట్లా కలెక్టర్ మీదకి పోతావా నువ్వు? తప్పని మీరు ప్రజలకు కావాల్సినటువంటి వాటి విషయాల్లో మీరు పోరాడడంలో తప్పు లేదు, కానీ ప్రభుత్వ అధికారి మీద ఇట్లా పోతారా మీరు? అది న్యాయమేనా? అంటే ఇలాంటివన్నీ చేసి మీరు ప్రజలకు ఏం నేర్పిద్దామని అనుకుంటున్నారు? రేపు పొద్దుగాల ప్రజలంతా కూడా మా ఎమ్మెల్యే మాకేం పీక్తలేడు, మాకేం పనులు చేస్తలేడని చెప్పేసి నీ ఇంటి మీదకి వచ్చి నేను ఇంట్లో ఇట్లా కూర్చోబెట్టి నీ మీదకి దూకితే ప్రజల్ని అప్పుడు ఏం చేస్తావు నువ్వు? అదే నేర్పియాలని అనుకుంటున్నావా? అంటే హుజరాబాద్ ప్రజలందరికీ నువ్వు పిలుపునిచ్చుకుంటున్నావా? రండి నా ఇంటికి కూడా నేనేం పని చేయట్లేదు, నేను పని చేయకపోతే నా ఇంటి మీద కూడా వచ్చి ఇట్లే కూర్చోండని. అది మాత్రం చేయవు. నా ఇంటి దాకా ఎవడొస్తాడు రా భయ్? చూసినాం కదా ఇప్పుడు వీడియోలో, నా ఎంటికతో సమానం అనుకుంటా నువ్వు చెప్పినావా? ఇట్లానేనా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాల్సింది? నువ్వెంత నీ బతికెంత నీ సంగతి ఏందో చూస్తానంటావా? మంత్రులు అంటే రెస్పెక్ట్ లేదు, సీఎం అంటే రెస్పెక్ట్ లేదు, ప్రజలంటే రెస్పెక్ట్ లేదు, కామన్ మ్యాన్ అంటే రెస్పెక్ట్ లేదు, ఆఖరికి ఐఏఎస్ ఆఫీసర్ అంటే కూడా రెస్పెక్ట్ లేకపోయా నీకు, నీ జిల్లా కలెక్టర్ అంటే కూడా రెస్పెక్ట్ లేకపోయా. జిల్లా మేజిస్ట్రేట్ జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేటే జిల్లా కలెక్టరు. అలాంటి వ్యక్తికి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోతే, అలాంటి వ్యక్తి ముంగట నువ్వు సరిగ్గా ఉండకపోతే ఇక నేను ఏ రకంగా రెస్పెక్ట్ చేయాలి? ప్రజలు ఆలోచించాలి. తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు కూడా, హుజరాబాద్ ప్రజలు మెయిన్గా ఆలోచించాలి ఇలాంటి విషయంలో. ఈ విషయంలో ముమ్మాటికి పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి విధానాన్ని నేనైతే ఖండిస్తా ఉన్నా మా కాలోజీ టీవీ వేదికగా.